అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా. సో నిన్న ప్రధానంగా బడ్జెట్ మీద నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే బడ్జెట్లో నిరుద్యోగుల కోసం ఏం లేదు. పోయినసారి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది ఇయ్యలేరు. చలో నిరుద్యోగ వృత్తి ఇవ్వమని నేను కూడా ఏమన్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా అది అవసరం ఉంటుంది. సో ఎక్కడనో ఒక దగ్గర ఆ ప్రాసెస్ స్టార్ట్ కావాలి. ఇప్పుడు నిజాన్ని దాచి ఇంకా ముందుకెళ్ళడానికి ఉండదు. సో రాను రాను ఏఐ తీసుకునే అవకాశాలు ఉంటుంది. చాలామందికి జాబులు రావు, ఇంకా ఉద్యోగాలు తగ్గుతాయి. మీరు వరల్డ్ లేబర్ మార్కెట్ ఇప్పుడు మీకు దాంట్లో ఒక పేపర్ చూసినా నేను, దాంట్లో ఏంటంటే రాను రాను ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. లాస్ట్ 30-40 ఇయర్స్కి తగ్గుతున్నాయి, ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు డ్రాస్టికల్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం కొంతమంది ఏమంటున్నారంటే ఏఐ వస్తే ఇంకా జాబులు పెరుగుతాయి అంటున్నారు. కొత్త జాబులు వస్తాయి, అది కరెక్ట్, కానీ ఉన్న జాబులు చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇంకా దాన్ని ఏమంటాం ఇంటెన్స్గా యూజ్ చేయట్లే, కానీ ఉన్న జాబులు మొత్తం పోతాయి. సో అంటే అట్లని చెప్పి జనాలు ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎనీవే అదంతా పక్కన పెడితే, సో ఎక్కడో ఒక్క దగ్గర నిరుద్యోగ వృత్తి అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ కావాల్సిందే, అది తప్పదు. ఎవరు కూడా తినుగుసాలే అని చెప్పి ఎవరు అనుకోరు. పనిస్తే పని చేస్తారు, మరి మీరు పని చూపెట్టరు, ఇండస్ట్రీలు లేరు, పని చూపెట్టరు. కనీసం మా దగ్గర ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో కూడా లేదు, దేశంలో కూడా లేదు. ఎవరు చెప్పరు అసలు మా దేశంలో ఇంతమంది నిరుద్యోగులు. అన్ని తప్పుడు లెక్కలు. నిరుద్యోగం 6% ఉంది, 10%, అవన్నీ తప్పుడు లెక్కలు. మస్తు మంది 40-50% మంది నిరుద్యోగులు ఉంటారేమో నాకు తెలిసి. సో చాలామందికి లేవు. సో మీరు కరెక్ట్ లెక్క మీరు చెప్పాలి అది. సో నేను ఏమంటున్నా అంటే, మనం ఇప్పుడు దేశం పరిస్థితి పక్కన పెడితే వాళ్ళు ఒకటి ఏదో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుర్రు. సో కేంద్ర ప్రభుత్వం, సో దాన్ని మనం అభినందించాలి. సో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏంది, నిజంగానే అన్ని జాబులు ఇస్తారా, ఏంది, మరి ఉంటాయా, అవి కన్సిస్టెంట్గా ఉండాలి కదా. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసినా కానీ ఇప్పుడు కొత్త కంపెనీలు వస్తాయా, లేకపోతే వాళ్ళతోటి కొత్త కంపెనీలకు పోతారా, ఏం చేస్తారు, ఇంటర్న్షిప్ చేసినాక ఏం పోతారు, ఏం చేస్తారు వాళ్ళు అనేది వాళ్ళకు క్లారిటీ ఉందో లేదో మనకు తెలియదు. బట్ అదొక మంచి ప్రయత్నం. సో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక 100 కోట్లు పెట్టి స్కిల్ యూనివర్సిటీ అని దేనికో బడ్జెట్ కేటాయించారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్రంలో కాకపోతే మన దేశంలో అసలు ప్రజలకు స్కిల్స్ లేవా అండి? హిందూయిజంలో బీసీలు అంటే ఎవరండి, శూద్రులు అంటే ఎవరండి, కుల వృత్తులు అన్నీ అంటే ఏమేయండి? ఇప్పుడు కార్పెంటర్లు, లేకపోతే ఒడ్లోళ్ళు, వీళ్ళు కుమ్మరోళ్ళు, గిమ్మర్లు అందరూ ఉంటారు కదా, ఇవన్నీ కుల వృత్తులే కదా. వాళ్ళు నిర్మించిందే ఈ ప్రపంచం. మన దేశం అయితే వాళ్ళు నిర్మించిందే కదా. వ్యవసాయ పనిముట్ల కాడి నుంచి నీకు అన్ని వాళ్ళు చేసినాయి కదా. ఇంకా నువ్వు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఏం పెడతావు? ఆల్రెడీ స్కిల్ ఉంది. ఇప్పుడు కటింగ్ మంగళూరు ఉంటాడు, ఇప్పుడు ఆయన కటింగ్ చేసుడు రాదా అండి? ఇప్పుడు నువ్వేమది ఇచ్చేది స్కిల్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది స్కిల్. ప్రభుత్వం ఏం చేయాలి? మారుతున్న సమాజాన్ని బట్టి వాళ్ళను ఈ అడ్వాన్స్డ్గా వస్తున్న టెక్నాలజీని కలపాలి. అంటే వాళ్ళని ఈ స్థాయికి చేర్చాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యాచురల్స్ ఉంటుంది, లేకపోతే కొత్త కొత్త సెలూన్స్ వస్తున్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ అవి ఏమేమో వస్తున్నాయి. సో మనం మంగళూరు అంటే ఏమంటాం, ఇంకా దాన్ని ఏం సామాజిక వర్గం, మంచి భాషలు నాకు చెప్పడానికి వస్తలేదు ఏమంటామో. బట్ వాళ్ళే ఓనర్లు అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు ఈ న్యాచురల్స్ లాంటివి, లేకపోతే వాళ్ళనే ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించేటట్టు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేటట్టు. ఇప్పుడు మన కేసీఆర్ దళిత బంధు ఇచ్చినట్టు ఆ కుల వృత్తుల వాళ్ళని వ్యాపారస్తులను చేయాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేట్టు. వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్గా చేయాలంటే ఏం మన ప్రభుత్వం ద్వారా ఇంకా నువ్వు ఇచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించేది ఏముంటుంది? మన దగ్గర రగ్గులు తయారు చేస్తుండే వెస్ట్ బెంగాల్, ఇంకా అటు బంగ్లాదేశ్ కూడా. సో అవి ఆ టైంలో ఇప్పుడు మన చాలా పెద్ద బిజినెస్ అది. అమెరికాలో మొత్తం మన బయట దేశాలలో అంతా వాళ్ళే ఉంటారు. కానీ ఏంది తెలుసా, మధ్యలో ఉండేటోళ్ళకి మొత్తం పైసలు వస్తాయి. మస్తు అమెరికా పెద్దగా ఉంటుంది, 800, నాకు ఇప్పుడు నంబర్లు తెలియదు, నేను ఎక్కడో పేపర్ చదివిన. ఇప్పుడు రగ్లకి ఒకటి అదేస్తారనమాట, బ్రాండింగ్ చేసి ఏదో చేస్తారు. బట్ అది పక్కన పెడితే, సో మన దగ్గర స్కిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పద్మశాలీలు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి స్కిల్స్ లేవా? వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి. వాళ్ళను సొంత వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెట్టుకునేటట్టు, అంటే వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీని వాళ్ళకి అందించాలి ప్రభుత్వం. వాళ్ళని బిజినెస్ ఓనర్లు గుంచాలి తప్ప. ఈరోజు ఏమవుతుంది నేను చెప్తా. ఒకప్పుడు
మంగళలు వాళ్ళ వృత్తి వాళ్ళే ఓనరు. అట్లుంటుండే. అప్పుడు పైసలు లేని జమానాల్లో వాళ్ళకి ఏమి ఇస్తుండే ఊళ్ళల్లో వడ్లో బియ్యము లేకపోతే అవి జొన్నలో ఇస్తుండే. మా ఊర్లో అయితే జొన్నలు ఇస్తుండే, సాకులోళ్ళకు వీళ్ళకు జొన్నలు ఇస్తుండే. మేము పైసలు ఇచ్చేటోళ్ళం కాదు. తర్వాత పైస ప్రభావం అన్నిటికీ పైసలే కావాలనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మారుతున్న సమాజం. కానీ ఏమైంది, అప్పుడు వాళ్ళు సెల్ఫ్ బిజినెస్ ఉండే వాళ్ళకు, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎవడో న్యాచురల్స్ అని పెడతాడు, దాని ఓనర్ కమ్మలో రెడ్లో లేక ఏమంటాం బనియాలో ఎవరో పెద్ద పెద్ద కులాలలో వాళ్ళ ఓనర్లు ఉంటారు. దాంట్లో పని చేసేటోళ్ళు మళ్ళీ వీళ్ళే ఉంటారు. ఎవరు ఇక్కడ మనకి ఎవరైతే ఊళ్ళో మంగళ పని చేసారో వాళ్ళే ఉంటారు. సో నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు వృత్తి స్కిల్ లేక కాదు, ప్రభుత్వం నుంచి వాళ్ళకు సరైన ప్రోత్సాహం అందక. సో ఇప్పుడు నువ్వు స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఎవరికి స్కిల్ నేర్పిస్తావు? రెడ్లు వచ్చి ఇప్పుడు మంగళ పని చేస్తారా? లేకపోతే బాపనాలు వచ్చి మంగళ పని చేస్తారా? వాళ్ళకి నువ్వేమని ఇప్పుడు నువ్వు ఎవరికి నేర్పిస్తావు? మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ గదే బీసీలు వస్తారు కదా, గదే కుల వృత్తుల వాళ్ళే వస్తారు. నువ్వు వాళ్ళకి ఏమని నేర్పించే స్కిల్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. వాళ్ళను వ్యాపారస్తులను చెయ్యి. ఇప్పుడు దళిత బంధు లాంటి ప్రోగ్రాము ఆ కుల వృత్తులకి ఇస్తే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అవుతారు. వాళ్ళ కులంలో ఆల్రెడీ స్కిల్ ఉన్నది కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరెవరిని తీసుకోవాలని వాళ్ళు చేసుకుంటారు. సో ఇట్లాంటి మార్పులు రావాలి, ఇట్లాంటి ఆలోచన విధానం రావాలి ప్రభుత్వంలో. ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా చెప్దాం అనుకున్నా, బట్ ఇది మెయిన్. సో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఒకటి, నిరుద్యోగ వృత్తి కల్పించే ఆ ప్రక్రియనన్నా స్టార్ట్ చేయాలి. అంటే ముందు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని ఒక డేటా మొత్తం ఇంతమంది ఉన్నారు అని నిజాయితీ నంబర్, అంటే అడ్డదిడ్డమైన నంబర్ కాకుండా వాస్తవిక నంబర్ ఇవ్వాలి. ఒకటి, నిరుద్యోగ వృత్తి ఇస్తారా ఇయ్యరా, ఒకవేళ ఎంతమందికి ఇవ్వచ్చు ఎంతమందికి ఇవ్వద్దు, ఏం చేయొచ్చు అనేది ఒకటి మీరు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా, కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు, సరిపోదు అది. మూడోది, ఇట్లాంటి వాళ్ళకి అంటే కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే ఈ కుల వృత్తుల వాళ్ళని వ్యాపారస్తులను చేయాలి. బీసీలను ఇంకా కుల వృత్తులు ఎవరు గదే కదా, మనం హిందూయిజంలో గల్లే బీసీలే కదా కుల వృత్తులు అంటే ఎవరు, వాళ్ళని వ్యాపారస్తులను చేయాలి. దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి. ఇక ఇంకోటి ఏంటంటే ఆ దళిత బంధు అనేది అది పెద్ద బూటకం. ఈ దళితులకు ఎందుకండి దళిత బంధు, నాకు అర్థం కాదు. అది పిచ్చకుంట్ల ప్రోగ్రాం కాకపోతే వాళ్ళకి ఏం చేస్తారు దళితులు చెప్పండి? దళితులకు వ్యాపార స్కిల్స్ ఉంటాయా? వాళ్ళకి వ్యాపారం చేసే స్కిల్స్ ఉంటాయా? అంత సీనే ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దళితుడు అవుతుండే కదా, ముఖ్యమంత్రి కోసం కట్టిన ఇంట్లో దళితుని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి అదే పని అది ఆ ఇల్లు ఎవరికి కావాలి? ఆ సీఎం పదవి ఏదో ఆయనకి ఇచ్చి బట్టి విక్రమార్కకి ఇచ్చి ఈ రేవంత్ రెడ్డికి ఆ ఇల్లు ఇచ్చినా అయిపోతుంది. వాళ్ళకేమో పేరు వాళ్ళది, ఇల్లు వీళ్ళది అన్నట్టు. ఇది అటు కాకుండా ఇటు కాకుండా మేము మీ రాష్ట్రం మీద మా పెత్తనం ఉంది చూడండి అని రాహుల్ గాంధీ ఫ్యామిలీ చూపించుకోవాలి కదా. అందుకని చెప్పి అట్లా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆయనకే ఇయ్యు, నువ్వు దళితులకు మేలు చేయాలి, దళితులే ముఖ్యమంత్రి అని చెప్పాలంటే దళితునికే ఇయ్యు ముఖ్యమంత్రి. ఇదేమది ఇది? వాళ్ళకేమో నువ్వు అడ్డమైన పనికి మన ఫ్రీ స్కీమ్లు ఇస్తావు, వాళ్ళను నువ్వు ఎదగనియవు దళితులను. సో ఈయననేమో ఇట్లా, ఆయననేమో అట్లా. సో అది పక్కన పెడితే, సో అట్లాంటి ప్రోగ్రామ్ నిజంగా ఇయర్లో నిజంగా రిజర్వేషన్లు ఎవరికైనా అవసరం అంటే బీసీలకు అవసరం, వాళ్ళకి కాదు. అది కూడా ఎట్లాంటి రిజర్వేషన్ ఇవ్వాలి? ఇట్లాంటి విషయాల్లో దళిత బంధు లాంటి స్కీమ్లో లేకపోతే వ్యాపార రంగంలో వాళ్ళని ప్రోత్సహించేటట్టు ఉండాలి. అప్పుడు ఎక్కువ శాతం దేశంలో ఉన్న ఎక్కువ శాతం జనాభా లాభం పొందుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అది. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నిన్న చక్ర వ్యూహము ఈ వ్యూహము అనేదో అన్నారు రాహుల్ గాంధీ. సో రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎవరి వ్యూహాలు వానికి ఉంటాయి. నీ పార్టీ వ్యూహం నీకు ఉంటుంది, ఇంకొన్ని పార్టీ వ్యూహం ఇంకొనికి ఉంటుంది. కేసీఆర్ వ్యూహం కేసీఆర్కి ఉంటుంది, వాళ్ళ కుటుంబం వల్లే ముఖ్యమంత్రి కావాలి అని ఆయన అనుకుంటాడు. కనీసం బీజేపీలో 5-6 మంది రకరకాల వాళ్ళు ఉన్నారే అనుకుందాం, అందులో తప్పేముంది? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ కుటుంబంది రాహుల్ గాంధీ కుటుంబంది వ్యూహం కాదా అది? 17 సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో సోనియా గాంధీ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు ఉంది. అట్లా ఉండొచ్చునా? 17-18 సంవత్సరాలు నాకు తెలిసి ఒక్కటే మహిళ, అంటే ఒకటే వ్యక్తి ఒక జాతీయ పార్టీకి అన్ని సంవత్సరాల అధ్యక్షుడు. దాని ముందు ఎవరు? వాళ్ళ నాయనమ్మని. మళ్ళీ దాని ముందు వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు ఒక జాతీయ పార్టీ ప్రజాస్వామిక దేశంలో. ఇంకోటి, మొన్నటిదాకా అపోజిషన్ లీడర్ ఎవరు? దళితుడు. ఇప్పుడు జర్ర కాంగ్రెస్ పుంజుకోగానే వచ్చి కూర్చున్నాడు ఈయన రాహుల్ గాంధీ. ఇప్పుడు నువ్వు మాకు వ్యూహాల గురించి నువ్వు చక్ర వ్యూహము ఈ వ్యూహం అని బీజేపీని అనడంలో అర్థం ఉందా? నీ వ్యూహాల ముందు, అంటే మీ వ్యూహాల ముందు మీ ఫ్యామిలీ దేశాన్ని వాడుకున్న
తీరును చూస్తే ఆ వ్యూహాల ముందు ఇది ఒక వ్యూహమేనా? ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో ఇంకోటి, ఈయన నిన్న తీర్మానం వలన అదేదో తాజ్ కృష్ణలో పోయి మీటింగ్ పెట్టి ఏమన్నాడు, బీసీలకు లేదు ఇది లేదు, బీసీలకు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. నేను అడుగుతున్న తీర్మానం వలన మొన్నటి ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటించినప్పుడు నువ్వు కాంగ్రెస్లో పోయి ఎందుకు చేరినావు? ఏం ప్రయోజనాలు? ఇప్పుడు నువ్వు రిజైన్ చేస్తావు, నేను ఇట్లా రిజైన్ చేస్తా, బీసీలకు మేలు కోసం రిజైన్ చేస్తానని మాట్లాడుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి తొత్తువు అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే, మొన్న బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రకటిస్తే నువ్వు పోయి అందులో చేరినావు. రేవంత్ రెడ్డికి తొత్తు అయినావు నువ్వు. కాంగ్రెస్ తొత్తువో, రాహుల్ గాంధీ తొత్తు, ఎవరు తొత్తువో? నువ్వైతే బీసీలకేం ఇది చేయలేవు కదా. కాదని నువ్వు చెప్పు, నీ అంతరాత్మకు చెప్పు. ఈటెల రాజేందర్కి ఇస్తే నువ్వు అటే ఈటెల రాజేందరో లేకపోతే లక్ష్మణ్ ఎవరో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించినాక నువ్వు అందులోకి ఎట్లా పోతావు? మళ్ళీ నువ్వు అట్లా పోయినోనివి ఈరోజు నువ్వు బీసీ అని నువ్వు ఎట్లా మాట్లాడతావు? ప్రజలకు చెప్పు, మీ బీసీలకు చెప్పు. ఇది. సో ఇంకోటి, ఇంకోటి ఏంటంటే, సంగారెడ్డి బీజేపీలో నాయకులు లేరు అని మొన్నను టీవీ 9లో ఒక వార్త వచ్చింది. సో నేను మళ్ళీ బీజేపీ నాయకులకు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా, నేను అంటే ఈటెల రాజేందర్కి ఇచ్చినా లేకపోతే అరవింద్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా బీజేపీ ప్రెసిడెంట్ పదవి, లేకపోతే కొండా విశ్వేశ్వర్ ఎవరికి ఇచ్చినా నేను బీజేపీ వైపే నేను చూస్తున్నా. సో నా మేనిఫెస్టో మీకు చెప్పిన కదా, అందులో ఉన్న పాయింట్స్ నాకు మోడీ గ్యారంటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న పార్లమెంట్లో మాకు 30,000 కోట్లు, ఆంధ్రాకి 15,000 కోట్లు ఇచ్చిండు, మాకు 30,000 కోట్లు ఇచ్చిందని ఏదో ఒక కాకి లెక్కలు చెప్పిండు. కానీ ప్రజలు అది భావిస్తలేరు. ప్రజలు ఇప్పుడు మాకు అభివృద్ధి చెందింది అని న్యూస్లో ఎవరైనా చెప్పుకోవచ్చు, అన్ని కోట్లు నంబర్లు ఎవరైనా చెప్పవచ్చు. కానీ అభివృద్ధిని ప్రజలు భావించినప్పుడు, అది కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితమైనప్పుడు ఓట్లు పడాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. సో తెలంగాణ సమాజం కూడా బీజేపీ నుంచి మాకు డబ్బులు కరెక్ట్గా రావట్లేదు, కరెక్ట్ సహాయం అందట్లేదు మా రాష్ట్రానికి నుంచి అనే ఒక ఫీలింగ్ ఉంది. మీరు ఎన్ని కోట్లు ఎన్ని నెంబర్స్ చెప్పినా ప్రజలలో అది ఉంది. దాన్ని మీరు ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను బీజేపీలకే వస్తా అంటున్నా. నా మేనిఫెస్టో హామీ ఇస్తే నేను అందులోకే, మోడీ గ్యారంటీ దొరికితే, నేను సంగారెడ్డి టికెట్ నాకు ఇస్తే నేను అందులోకే వస్తా అని చెప్తున్నా. బట్ ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నా మీకు. సో ఎవరికి ఇచ్చినా నేను పని చేసుకుంటా. నాకు రఘునందన్ రావు గారు, ఇక్కడ లోకల్ లీడర్లు 3 నాకు సపోర్ట్ చేసి, ఇంకా ఈటెల రాజేందర్ ఎవరో ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని సంగారెడ్డిలో నిలబడి కాంగ్రెస్ ఓడిస్తా. నా మేనిఫెస్టో గ్యారంటీ ఇస్తేనే నాకు సీట్ ఇవ్వండి, లేకపోతే నాకు వద్దు. ఇప్పుడు మీ పార్టీలో గెలుస్తాం మేము అనుకుంటే నాకు వద్దు సీటు. నా మేనిఫెస్టోకి నాకు గ్యారంటీ ఇస్తాడు, మోడీ గ్యారంటీనో బీజేపీ గ్యారంటీనో ఏదో ఒకటి నాకు ఇస్తేనే ప్రజల దగ్గర పోతా. అది సంగతి. బీజేపీ క్యాడర్ ఉంది, నాకు క్యాడర్ లేదు. నేను ఇండిపెండెంట్ నిలబడితే గెలుసుడు కొంచెం కష్టం. ఎవరో ఒకరు ఇంకా ఏదో మాయ మంత్రాలు జరిగితే తప్ప నేను గెలుచుడు కష్టం. అందుకనే బీజేపీ సీట్ అడుగుతున్నా. బీజేపీ క్యాడర్ ఉంది, లీడర్ లేడు. నా దగ్గర మేనిఫెస్టో ఉంది, మంచి నాకు హామీ ఇస్తే నేను ప్రజల దగ్గర పోతా. క్యాడర్ మీ దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది, ఇద్దరం కలిస్తే ప్రజల దగ్గరకు గెలిచినామంటే, ఇక నేను గెలిచినా అంటే ఇక ఎవరు అనామం కూడా గెలిచిందంటే ఇక బీజేపీ పుంజుకున్నది అనేది ఒక సంకేతం వెళ్తుంది కదా ప్రజలకు. సో అట్లా. సో నేను బీజేపీ వైపే ఉన్నా, నాకు టికెట్ ఇవ్వండి. అది సంగతి. ఇంకేమేమో మాట్లాడదాం అనుకున్నా, బట్ నాకు గుర్తులేవు. సో అన్నీ అయిపోయినాయి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, నా మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది. ఏంటంటే, లేక్ ఖదీజా అనే పేరు పెడతా అని చెప్పిన. ఏది మా సంగారెడ్డిలో. అది అక్కడ ఎందుకు సెక్యులరిజం పెంచడానికి అని. సో బీజేపీకి సెక్యులరిజం అనే పదం నా మేనిఫెస్టోలో ఉండడం ఇష్టం లేకపోతే నేను సెక్యులరిజం తీసేస్తా. కానీ నా హామీ మార్చను. ఎందుకంటే నా హామీ దానికి ఒక ఇది ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేదు ఇప్పటిదాకా ముస్లిం మహిళా ఎమ్మెల్యే ఇప్పటివరకు లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 75 సంవత్సరాల ఎన్ని అవుతుంది? 50 తెలంగాణ వచ్చినాక నుంచి చూస్తే ఇప్పటిదాకా అసలు ముస్లిం ఎమ్మెల్యే నాకు తెలియదు. ఒక ముస్లిం ఎమ్మెల్యే పేరు చెప్తారా మీరు? ముస్లిం మహిళల ఎమ్మెల్యే లేదు. ముస్లిం మహిళల జనాభా ఎంత అంటే 6% ఉంటుంది. 12% ముస్లింల జనాభా అంటే 6% ముస్లిం మహిళలు ఉంటారు. అంటే రెడ్డిల కంటే ఎక్కువ, రెడ్డి జనాభా కంటే ఎక్కువ ముస్లిం మహిళల జనాభా.
ఒక్క మహిళా ఎమ్మెల్యే లేదు ఇప్పటిదాకా. సో అందుకే నేను అది పెట్టిన, అదేదో ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు. సో అది సంగతి. ఇంకేమన్నా ఉంటే నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. థ్యాంక్ యూ.